జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఒంటిమిట్ట మండలం మంటపంపల్లిలో వైసీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ స్కిల్ డెవలప్ చైర్మన్ కొండూరు అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ అభ్యర్థి ఇరగమరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు కుట్రలు చేస్తారని వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని, ఇలా ఎన్నికలు జరిపే బదులు ఏకగ్రీవం చేసుకుంటే సరిపోయేదన్నారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఐదేళ్ల పరిపాలనలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. అట్లా ఇబ్బంది పెట్టిందంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగేవాడు కాదు, రాష్ట్ర వ్యాపితంగా నారా లోకేష్ అసలు తిరిగేవాడు కాదు, ప్రజాగలమో ఏదో పెట్టి. సో పవన్ కళ్యాణ్ అని ఆయన కూడా తిరిగేవాడు కాదు, వారాహి బస్సు అదే వెహికల్ పెట్టుకోండి. సో అదే కాదు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు మా కడపకు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఎంత సజావుగా జరిగింది. తెలుగుదేశం పార్టీనే గెలిచింది, ఓట్లు వేసారికి ఏదో గెలవడం జరిగింది. అంతకు తప్ప నుంచి ఎక్కడ ఇబ్బంది చేయాలా, ఇట్లా చేయాలా అని ఉంటే తప్పకుండా వీళ్ళెవరు బయట తిరిగే వాళ్ళు కాదు, అసలు నిలబడే వాళ్ళు అంతకన్నా కాదు, అసలు ఈ రాష్ట్రంలోకి అడుగుపెట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈ ఎన్నికల ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. కడప జిల్లాలో 51 స్థానం జిల్లా పరిషత్ మెంబర్లు అంటే జెడ్పీటీసీలు ఉంటే కేవలం 2టికి ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ 2టికి కూడా గతంలో పోటీ చేసే దమ్ము ధైర్యం లేక వదిలేసిన జెడ్పీటీసీ మెంబర్లు, ఒక ఆయన చనిపోతే ఇంకొక ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయినాడు కాబట్టి రాజీనామా చేస్తే వచ్చిన స్థానాలు ఇవి. చంద్రబాబు నాయుడుకు ఎందుకు దీనిపైన ఇంత ప్రేమ కలిగిందో అనేది నాకైతే అర్థం కావడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ జిల్లాలో అప్రతిష్ట పాలు చేయాలనే ఒక సంకల్పం, ఒక కుటిలమైన ఆలోచనతో ఈ ఎన్నికలను తీసుకురావడం జరిగింది. ఆనవాయితీలు మర్చిపోయినాడు, చనిపోయిన స్థానాల్లో ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలా అనే ఒక గౌరవాన్ని కూడా మర్చిపోయినాడు. ఆఖరికి ప్రలోభపెట్టి ఎన్నికలు జరిపే స్థాయిలోకి ఈ ఎన్నికలను తీసుకొచ్చినాడంటే ఇంతకంటే సిగ్గు శరము ఆ పార్టీ నిజంగా తల వంచుకోవాలా. ప్రజలు